అందరికీ నమస్కారం. నా పేరు రేపల్లి ప్రకాష్, ఏలియాస్ రాము, కోడూరు మండలం, కృష్ణా జిల్లా. రేపు ఆగస్టు 4వ తారీఖుకి స్వర్గీయ మండలి వెంకటకృష్ణారావు గారి శతజయంతి ఉత్సవాలు పూర్తి కానున్నాయి. గతంలో వారిని గురించి స్మరించుకుంటూ వారు చేసిన పనుల్లోకెల్లా చాలా విలువైంది, ఎప్పటికీ అందరూ గుర్తుంచుకోదగిన క్యాంపెయిన్ అక్విడక్ట్ ఎక్స్టెన్షన్ గురించి, దాని వల్ల ప్రజలకు జరిగిన మంచిని గురించి గతంలో ఒక వీడియో చేసి ఉన్నాం. ఇప్పుడు ఇతర విషయాల గురించి కూడా వారిని ఒకసారి స్మరించుకోవడం అవసరమని భావించి ఈ వీడియో చేయడం జరుగుతుంది. వారి తండ్రి ఒక స్కూల్ ఉపాధ్యాయుడు. ఆయన విద్యార్థి దశలోనూ యువకుడుగాను దేశ విముక్తి పోరాటంలో, జాతీయోద్యమంలో పాల్గొన్నటువంటి వాడు కూడా. ఆయన స్వాతంత్ర సమరయోధుడు. ఈ ప్రాంతానికి, అమనిగడ్డ నియోజకవర్గానికి పలుసార్లు ప్రతినిధిగా ఎన్నికై, శాసనసభ్యుడిగా, ఒకసారి పార్లమెంటు సభ్యుడిగా కూడా ఎన్నికై, శాసనసభ్యుడిగా ఆయనకున్న రికార్డు ఒకసారి పోటీ లేకుండా ఎన్నిక కాబట్టి ఇటువంటి విషయాలన్నీ ఆయనకున్నాయి. మంత్రిగా కూడా పలుసార్లు చేశారు. అతి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, కాంగ్రెస్లో ముఠాల సంస్కృతి ఉన్నప్పుడు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా ఆ ముఠా రాజకీయాలకు అతీతంగా ఈయన ఉన్నాడని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దివిసీమకి జాగ్రత్త, దివిసీమ జాగ్రత్త అని ఆయన అప్పగింతలు పెట్టినట్టుగా ఆయన చరిత్రని, ఆయన జీవితాన్ని గురించి ప్రముఖ నాటక సమాజం, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ నాటక సమాజం ఆయన మహాపురుషుడు మండలి అనే నాటకాన్ని కూడా చాలా ఖర్చుతో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ప్రదర్శిస్తూ ఉన్నారు. అటువంటి నేపథ్యంలో ఆయన గురించి మరికొన్ని విషయాలు మనం చెప్పుకోవాలి. నాకు గుర్తున్నంత వరకు 1968, 69 ఆ ప్రాంతాల్లో ఈ కోడూరు మండలంలో దాళవా పంట స్టార్ట్ అయింది. దాళవా సాగు చేయటం మొదలుపెట్టిన 3వ సంవత్సరంలో వేసవి కాలంలో దాళవా కోతల్లో తుఫాను వచ్చింది. 70 దిక్కులు వర్షం కురిసింది. ఆ 70 దిక్కుల వర్షం ఫలితంగా దాళవా ధాన్యం అంతా మొలకలు మొలిసిపోయి దాదాపు అంగుళం మొలకలు కూడా వచ్చినాయి. అటువంటి ధాన్యాన్ని ఆ రోజు ఆయన 25 రూపాయలకు FCIతో కొనిపించారు. అందువల్ల రైతు పూర్తిగా నిరుత్సాహపడకుండా మళ్ళీ పంట వేసుకోవడానికి తగినటువంటి ప్రాతిపదికను ఆయన కల్పించారు. ఎవరు అవునన్నా కాదన్నా ఆయన రాజకీయ జీవితం అంతా కాంగ్రెస్తో ముడిపడి ఉంది. మొదట రెడ్డి కాంగ్రెస్తో ఉండి, చీలికల్లో మొదట రెడ్డి కాంగ్రెస్గానే ఉండి, తర్వాత ఇందిరా కాంగ్రెస్ వైపుకి వచ్చారు. ఆయన చివరికంట ఆయన కాంగ్రెస్ వాదిగానే ఉన్నారు. ప్రత్యేకాంధ్ర ఉద్యమం వచ్చినప్పుడు సమైక్యతవాదానికి నిలబడ్డారు. కాంగ్రెస్లో ఆ రోజు కృష్ణా జిల్లాలో చైర్మన్ గారి గ్రూపు, మినిస్టర్ గారి గ్రూపు అనేదిగా ప్రజలు వ్యవహరించుకుంటూ ఉండేవాళ్ళు. అటువంటి సందర్భాల్లో పెన్నమనేని కోటేశ్వరరావు గారికి జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్న కాలంలో ఆయనకి ఓ ప్రత్యేకమైనటువంటి కులంతో కూడినటువంటి ఒక లాబీ ఉండేది. అటువంటి రిమార్కు ఈయన పార్టీగానే వ్యవహరించారు తప్ప కులపరమైనటువంటి లాబీగా ఈయన్ని ఎవరు ఆయన వ్యతిరేకులు కూడా ఈయన మీద ఎటువంటి కామెంట్ చేయడానికి అవకాశం లేదు, చేయలేదు. ఇకపోతే తెలుగు మహాసభలు, తెలుగు భాషా పరిరక్షణ, ముఖ్యంగా 77 తుఫాను సందర్భంలోనే ఆయన ఈ క్యాంపెయిన్ ఎక్స్టెన్షన్ సాధ్యపడింది. తుఫాన్ అనంతరం దివిసీమ పునర్నిర్మాణ కార్యక్రమంలో ఆయన పాత్రోచితంగా తన శక్తి వంచన లేకుండా కృషి చేశారు. ఆ రోజు ఏవిఎస్ రెడ్డి గారి, కలెక్టర్ గారి తోడ్పాటు, ఇతర దాతల ఔదార్యంతో దివిసీమ పునర్నిర్మాణానికి తొందరగానే సాధ్యపడింది. కానీ ఇవాళ పరిస్థితి చూసుకుంటే ఆనాటికి ఈనాటికి ఉన్న తేడా, ముఖ్యంగా వ్యవసాయానికి ప్రధానమైనది నీటిపారుదల విభాగం. ఆ నీటిపారుదల విభాగాన్ని చూసుకుంటే ప్రతి మైలు పొడుక్కి ఒక లస్కరు, రైతుల భాషలో మైలు జమాను. అలాగే కోడూరు సెక్షన్లో, అలాగే నాగాలంగ సెక్షన్లో ఈ లస్కర్ల వ్యవస్థ, ICS సెట్ల వ్యవస్థ, సాగునీటి కట్టకట్టల్లో కూడా 1 ఎకరం పొలం కూడా పాడుపడకుండా, పంట పాడైపోకుండా, పంట నష్టానికి గురి కాకుండా సురక్షితంగా రైతులకి నీరందించినటువంటి ఒక నీటిపారుదల విభాగం ఉండేది. అది వాళ్ళ రోజున లేదు.
అలాగే డ్రైనేజీ వ్యవస్థ కూడా నిర్వహణ, పర్యవేక్షణ డిపార్ట్మెంట్ జవాబుదారీతనంతో బాధ్యతతో కూడినటువంటి సిస్టమ్ ఉండేది. అది ఈ రోజు లేదు. అలాగే వ్యవసాయ శాస్త్రజ్ఞులు అంటే అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ వారు, డిమానిస్ట్రేటర్లు, వారి ఫీల్డ్ అసిస్టెంట్లు, అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు పంట పొలాలెమ్మట తిరుగుతా నారుమళ్ళు పోసిన దగ్గర నుంచి చివరికంట ముఖ్యంగా ఏదైనా వైపరీత్యాలు వచ్చినప్పుడు చూస్తూ రైతులకు సూచనలు సలహాలు ఇస్తూ ఉండేటువంటి సిస్టమ్ ఆ రోజు ఉండేది. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. మనం ఆయన్ని వాళ్ళు స్మరించుకుంటున్నామంటే వ్యవస్థలను పదిలంగా కాపాడుకోవటం అనేది ఆయన స్ఫూర్తి. మేము పొందాము, ఆయన అభిమానులు, ఆయన పట్ల మాకు గౌరవం ఉంది అని చెప్పుకునే వాళ్ళు ఎవరైనా ఆలోచించాల్సింది, తెలుసుకోవాల్సింది. ఇప్పుడు పరిపాలనలో ఉన్న వాళ్ళు నిజంగా ఆయన మీద గౌరవం ఉంటే ఆయన పేరుతో ఏమేమిటో ప్రదర్శనలు, ఎగ్జిబిషన్లు రకరకాలు చేయొచ్చు. పర్మనెంట్ గా రాష్ట్రంలో ఆయన జయంతిని ఒక ఉత్సవంగా జరపడానికి ఒక జీవో విడుదల చేశారు. అది వెంటనే అమలు అవుతుంది, సంతోషం. అలాగే ప్రజలకు సంబంధించిన ప్రతి జీవో కూడా అమలు అవ్వాలి కదా, అప్పుడు కదా ఆయన మీద గౌరవం ఉన్నట్టు. కానీ అది మాత్రం జరగట్లేదు. ఆ రోజు మున్సిపల్ కరణాల వ్యవస్థ ఉండి రైతుల్ని మీద కొంచెం పెత్తందారీతనం జులుం చేసి ఉండొచ్చు. కానీ పట్టా భూములను తీసుకెళ్లి చెల్లకుండా చేయటం, అప్పు పుట్టకుండా చేయటం, నిషేధ జాబితాలో చేర్చడం అనే దుర్మార్గమైన పని ఆ రోజున లేదు. కాంగ్రెస్ పార్టీ భూస్వామ్య అనుకూల విధానాన్ని అవలంబించి ఉండొచ్చు. ఇతర ఆ పార్టీకి వ్యతిరేకులుగా ఉన్న మీద దాడులు, దౌర్జన్యాలు కూడా చేయించి ఉండొచ్చు, హత్యలు కూడా జరిగి ఉండొచ్చు, వాటికి ప్రతీకార హత్యలు కూడా జరిగి ఉండొచ్చు. కానీ ఇంత దారుణమైనటువంటి పరిపాలన, ఇంత రైతు వ్యతిరేక పరిపాలన ఆయన ఉండగాను, ఆయన పార్టీ ఉండగాను జరగలేదు అనేది ఇవాళ స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. నేను ముఖ్యంగా ఆయన అభిమానిని అని చెప్పుకోలేదు ఆ రోజు. ఇవాళైనా ఆయన అభిమానిగా కాదు, వాస్తవం చెప్పటం, తెలియపరచడం అవసరం అని చెప్పి ఈ వీడియో చేయటం అనేది జరుగుతాం తప్పనిసరిగా. ఇలా చూసుకుంటే ఆయన ఆయన నోటి వెంట దివిసీమ పరిరక్షణ కోసం మరో ముఖ్యమైన మాట చెప్పుకోవాలి. ఆయన రబ్బర్ డ్యామ్ అవసరం, రబ్బర్ డ్యాము లేకపోతే సముద్ర పోటీకి ఉప్పు నీళ్లు పైకి వస్తున్నాయి. ఆ రబ్బర్ డ్యామ్ వేయటం వల్ల ఈ పంటల ఉప్పు నీటి పోటు భూగర్భంలోంచి చొచ్చుకు బయటికి రాకుండా ఉండాలనేది ఆయన చివరి రోజుల్లో 2-3 సార్లు తరచుగా ఆయన చెప్పేవాడు ప్రసంగాల్లో. బుద్ధప్రసాద్ గారు కూడా ఇప్పుడు వారి తనయుడే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. వారి నోటి వెంట కూడా ఈ రబ్బర్ డ్యామ్ ప్రస్తావన నేను విన్నది నాకు బాగా గుర్తు. కానీ ఇవాళ అవుట్ఫాల్ సులుసుల గురించి లేదు, ఉప్పు నీటి పోటు పంట పొలాలను ముంచెత్తుతుంటే దాని మీద లేదు శ్రద్ధ, ఆ రైతులను కాపాడదామనేటువంటి లేదు. గతంలో ఎన్ని దెబ్బలు తిన్నా వ్యవసాయం అన్నాక ఒడిదుడుకులు, నష్టపోటాలు ఉంటాయి. 1990 మే నెల తుఫాను అన్నిటికంటే రైతు వారీగా 2 పంటలు కోల్పోయి ఉన్నారు ఈ ప్రాంతంలో రైతులు. కానీ మరో సంవత్సరం పంట వేసుకోగలిగాం, పండించుకోగలిగాం. వరుసగా 4-5 ఏళ్లలో ఆ అప్పును రైతు తీర్చుకుని రైతు నిలబడగలిగాడు. ఈ రోజున తీవ్రమైనటువంటి తీర గ్రామాల్లో రైతులు, కాలువ చివరి భూముల్లో రైతులు తీవ్రమైన నిరాశ నిస్పృహల్లో ఉన్నారు. ఏ తీర గ్రామాల రైతుల కోసం, ఏ కాలువ చివరి భూముల కోసం మండలి వెంకటకృష్ణారావు గారు ఆ రోజు క్యాంప్బెల్ యాక్టివిటీ ఎక్స్టెన్షన్ చేయించాడో, కరగట్టల్ని, సముద్రపు కట్టల్ని ఆయన ఉన్నంత కాలం వాటిని డ్యామేజ్ అయితే వెంటనే మరమ్మతులకు పూనుకున్నారు. అవుట్ఫాల్ సులుసులు కూడా శిథిలావస్థకు చేరిన అంటే ఇంతకాలం నిర్లక్ష్యంగా ఉండటం ఆయన ప్రతినిధిగా ఉన్నప్పుడు జరగలేదు. కాబట్టి ఆయనను స్మరించుకుంటున్నామని చెప్పి ఆయన పేరుతో అట్టహాసమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం కాదు, ఆయన విగ్రహానికి జయంతికి వర్ధంతికి రంగులేయటం, రోజుల తరబడి రోజు దండేయటం, ఫోటోలు దిగి వెళ్ళిపోవటం నిజంగా ఆయనకి నివాళి అర్పించడం కాదు. మీ ముచ్చట కొద్దీ మీరు చేస్తున్నారు, దాన్ని మేము తప్పు పట్ల వ్యతిరేకించాం. ఇవాళ నిజంగా మండలి వెంకటకృష్ణారావు గారి పట్ల గౌరవం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటే ఈ దివిసీమని రైతు కష్టాలు నష్టాలు పాలవకుండా, అలాగే సమస్యని పరిష్కారానికి పక్కన పెట్టి వివాదాలు సృష్టించకుండా నిజమైనటువంటి అభివృద్ధికి పూనుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఆ రోజు ఫిర్కా వ్యవస్థ ఉండేది, సమితులు, తాలూకాలు ఉండేవి. ఈ రోజు మండల వ్యవస్థ వచ్చింది. మండలంలో తాలూకా వ్యవస్థ ఉన్నప్పుడు తాలూకా కేంద్రంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉంది.
మండల వ్యవస్థ వచ్చింది. ఆ స్థానంలో మండల కేంద్రంలో ఉన్నటువంటి ఆసుపత్రి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ స్టేటస్ దానికి ఉండాలి. హాస్పిటల్కి జనరేటరే లేదు. గతంలో ఒకనొకప్పుడు ఆయన ఉన్న కాలంలో హాస్పిటల్లో నర్సింగ్ స్టాఫ్ కి డాక్టర్స్ కి క్వార్టర్స్ ఉన్నాయి. ఇవాళ అవి లేవు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. అలాగే ఆర్టీసీ వ్యవస్థ మరి ప్రైవేటీకరణ గురి అవుతా ఉంది. ఈ అలాగే పంటల బీమా పథకం లోపభూయిష్టంగా ఉంది. ఇది మన వ్యవసాయ ప్రధానమైనటువంటి దేశం. జాతీయ పతాకంలోని ఆకుపచ్చ రంగు ఆ జాతీయ పతాకాన్ని రూపకల్పన చేసింది కూడా మన దివిసీమ వాస్తవ్యుడు పెంగళ వెంకయ్య. ఆ ఆకుపచ్చ రంగుని రైతుల ఆత్మహత్యలతో గంటలోపు 30 గంటలో ఒక రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది వాళ్ళ. ఆ స్ఫూర్తికి వ్యతిరేకంగా వాళ్ళ పరిపాలన నడుస్తూ ఉంది. తెలుగు రైతులు అనేక రాష్ట్రాల్లో వ్యవసాయాన్ని విస్తరించడానికి పూనుకున్నారు. ఇవాళ ఆయన మండల వెంకటకృష్ణారావు గారు తెలుగు అసోసియేషన్స్ పక్క రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో, ఇతర ఖండాల్లో కూడా ఎక్కడుంటే అక్కడ మహాసభలు జరిగి ఆ రోజు ఆయన్ని పిలిచారు. ఈ రోజు ఆయన కుమారుడు కూడా ఆ వేదిక తెలుగు భాష పరిరక్షకుడుగా అంతటి గౌరవాన్ని ఈయన పొందుతున్నారు. తెలుగు భాషను పరిరక్షించే బుద్ధప్రసాద్ గారు తెలుగు రైతులను కూడా కాపాడమని చెప్పి ఈ రేపు శత జయంతి ఉత్సవంగా సందర్భంగా ఎన్ని వేదికల మీద ఎంత ఆర్భాటంగా జరిగినా అసలైంది ఆయన ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో, అలాగే ఈ రాష్ట్రంలో కూడా తెలుగు భాషతో పాటు తెలుగు రైతులను కూడా ఆదుకోవాల్సిందిగా, దానికి అంకితం కావాల్సిందిగా చేతులు జోడించి వేడుకుంటున్నాం. దయచేసి ఆచరణలోకి